ఈ పేరు వినగానే పవర్ గుర్తొస్తుంది, పోడియం గుర్తొస్తుంది, ప్రధానమంత్రి కుర్చీ గుర్తొస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ పవర్ రావడానికి ముందు నరేంద్ర మోదీ ఎవరు? వడ్నగర్ గుజరాత్లోని ఒక చిన్న పట్టణం. అక్కడ రోజు వేల మంది నడిచే రైల్వే స్టేషన్లో ఒక అబ్బాయి టీ గ్లాస్ పట్టుకుని నిల్చునేవాడు. అతని చేతుల్లో ఓటు లేదు, అధికారం లేదు, కలలే ఉన్నాయి. అతను మిగతా పిల్లలా కాదు, ఆటలు కాదు, ఆరాటం కాదు, నేను ఎవరు అవ్వాలి అనే ప్రశ్న అతన్ని నిద్రపోనివ్వలేదు. 8 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో అడుగుపెట్టాడు. అక్కడ నేర్చుకున్నాడు సమయం విలువ, క్రమశిక్షణ, మాట కన్న పని. 17 ఏళ్ల వయసులో పిల్లలు కళ్ళకంటారు, కానీ అతను ఇల్లు వదిలేశాడు. హిమాలయాల్లో ధ్యానం చేశాడు. అనిశ్చిత జీవితం, ఒకే ఒక్క లక్ష్యం, తన జీవితానికి అర్థమేంటా అని. అతనికి రాజకీయ ఇంటి పేరు లేదు, డబ్బు లేదు, సపోర్ట్ చేసే వ్యవస్థ లేదు. పోస్టర్లు అంటించడం, రాత్రంతా పనిచేయడం, ఎవరూ గుర్తించని రోజులు. ఎన్నికలు పోటీ చేయకముందే ఎన్నో ఎన్నికలు గెలిపించాడు. లైమ్లైట్లో కాదు, షాడోలో ఉండి దేశ రాజకీయాన్ని చదివాడు. ప్రధాని అయ్యే ముందు మోదీకి పవర్ లేదు, కానీ పర్పస్ ఉంది. పోస్ట్ లేదు, కానీ పట్టుదల ఉంది. బిఫోర్ నరేంద్ర మోడీ అక్కడ ఒక సాధారణ మనిషి ఉన్నాడు, కానీ అసాధారణ నిర్ణయాలతో